మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సూర్య. సో, మనం కంప్లీట్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అనేటువంటివి మనం స్టార్ట్ చేసుకున్నాము. సో, దీనికి సంబంధించి మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్ ఇండియన్ పాలిటీ నేనే ఇస్తాను మీకు. నోట్స్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం క్లాసెస్ కంప్లీట్‌గా ఉంటాయి. అయితే మనం వీడియోస్ తొందరగా చేసుకోవాలా? లేదా టైం తీసి చేసుకోవాలా? అనేటువంటిది మీ మీద ఆధారపడి ఉంది. సో, మీరు కొత్తగా వీడియోస్ చూసేటువంటి వాళ్ళు లేదా డైలీ వీడియోస్ చూసేటువంటి వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ అనేటువంటిది ఇంపార్టెంట్. మన దగ్గర ఇంకెక్కడైనా సరే మిస్టేక్స్ ఉన్నా ఆర్ ఇంకేదన్నా చేంజెస్ చేయాలన్నా, లేదు మీకు బాగా నచ్చింది అన్నా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను త్వరగా క్లాసెస్ చేయడం కూడా ఉంటుంది. సో, ఎంతమంది చూస్తున్నారని కాదు, ఎంతమందికి ప్రొడక్టివ్గా వెళ్తుంది అనేది నాకు ఇంపార్టెన్స్. కాబట్టి మీ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ నేను కోరుకుంటున్నాను. అది మీరు చేయాలని, దాన్ని బట్టి నేను కంప్లీటెడ్గా ఇండియన్ పాలిటీ వీడియోస్ చేయడానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ వీడియోలో మనం చూస్తే కనుక లాస్ట్ వీడియోలో మనం ఆర్టికల్ 5, 6, 7తో పాటుగా మన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ చూసాము, ఇంట్రడక్షన్ చూసాము. అది అయిపోయింది. దానికి కంటిన్యూగా ఈ రోజున రిమైనింగ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి, అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏమున్నాయి అనేటువంటిది మనం చూద్దాం. ఆర్టికల్ 8, ఈ క్లాస్లో ఆర్టికల్ 8 గురించి చూస్తే, ప్రొవైడ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ రెసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా. ఎవరైతే భారతదేశానికి అవుట్ సైడ్ నివసిస్తున్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి ఆర్టికల్ 8 చెప్తుంది. ఎనీ పర్సన్ ఇండియన్ ఆరిజిన్ రెసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా who are either of whose parents or grandparents was born in India. అయితే ఎవరైతే భారతదేశం బయట జీవిస్తున్నారో వాళ్ళకి భారతదేశం పౌరసత్వం కావాలి అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేదా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఎవరైనా సరే భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఉండాలి. అయితే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇమ్మని ఆర్టికల్ 8 అనేటువంటి చెప్తుంది అనమాట. అంటే మనం భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇస్తాము. 1947, 1950 పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. అప్పటికి 5 సంవత్సరాల పాటు రెసిడెంట్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. లేదా పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. లేదా ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. లేదా ఇండియాను వదిలేసి దూరంగా వేరే వేరే దేశాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు కూడా మనకి వాళ్ళ యొక్క పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఇండియాకు చెందిన వాళ్ళు అయితే వాళ్ళకు కూడా ఇస్తారు. ఎందుకంటే భారతదేశం నుంచి అనేక మంది, ఫర్ ఎగ్జాంపుల్ బర్మా, ఇప్పుడు ఏదైతే మయన్మార్ అంటున్నామో బర్మాకి దాని రంగూన్ అనేవారు. అప్పుడు చాలామంది ఓడలు తయారు చేయడానికి వెళ్ళేవారు. దానివల్ల అక్కడే చిన్న వయసులో వెళ్ళిపోవడము, ఫ్యామిలీస్ అక్కడే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఫ్యామిలీస్ పుట్టడము, అక్కడే అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ లేదా వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ భారతదేశం చెందిన వాళ్ళు అయి ఉంటారనమాట. సో ఇలా చాలా ఉన్నాయి. ఓన్లీ బర్మానే కాదు, మిగతా దేశాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి ఆర్టికల్ 8 అనేటువంటిది చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 9 ఏం చెప్తుందనంటే, provided that if any person voluntarily acquired the citizenship of a foreign state will no longer be citizen of India. ఎవరైతే భారతదేశం యొక్క పౌరసత్వం నుండి వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని పొందుతారో వాళ్ళు ఇంకా భారతీయ పౌరుడిగా గుర్తించబడరు. అంటే ఆటోమేటికల్గా పోతుంది. ఎవరైనా సరే వేరే దేశం పౌరసత్వాన్ని, ఇప్పుడు కూడా వేరే దేశం పౌరసత్వం ఎవరైనా పొందితే వాళ్ళ ఆటోమేటిక్గా భారతదేశం పౌరసత్వం పోతుంది. వాళ్ళకి పొలిటికల్ రైట్స్ అనేటువంటివి కూడా వెంటనే పోతాయి. సో ఒక ఏలియన్గానే గుర్తించవలసి వస్తుంది. ఇంకా ఆర్టికల్ 10 ఏం చెప్తుందనంటే, ఇట్ సేస్ దట్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఆర్ హీస్ డీమ్డ్ టు బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండర్ ఎనీ ఆఫ్ ది ఫోర్ గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్. ఈ పార్ట్లో చెప్పినటువంటి ఈ మనకి ఆర్టికల్ 5 నుంచి 6, 7, 8 ఈ అంశాల్లో చెప్పినట్టుగా ఎవరైతే భారతీయులుగా గుర్తించబడతారో సబ్జెక్ట్ టు దిస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా దట్ మే బి మేడ్ బై పార్లమెంట్. దీనికి సంబంధించినటువంటి ప్రొవిజన్ సంబంధించినటువంటి దాని మీద, అంశాల మీద చట్టాలు చేసేటువంటి బాధ్యత పార్లమెంట్కి ఉంటుంది. కంటిన్యూ టు బి సచ్ సిటిజన్. ఆ విధంగానే మీరు కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇక్కడ పార్లమెంట్కి క్లియర్గా మనకి సిటిజన్షిప్ మీద పూర్తి స్థాయి అధికారం ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా ఆర్టికల్ 11 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ ఎంపవర్స్ Parliament to make any provision with respect to the acquisition and termination of citizenship and all matters relating to it. సో సింపుల్ చెప్పాలంటే ఆర్టికల్ 11 సింపుల్ చెప్పేసింది. పార్లమెంట్కి సంబంధించి ఏ విధమైనటువంటి చట్టం చేయాలన్నా సరే
సిటిజన్షిప్ సంబంధించి ఏ విధమైన చట్టం చేయాలన్నా సరే అది పార్లమెంట్కే వర్తిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సిటిజన్షిప్ కాన్సెప్ట్ అనేటువంటిది సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి అంశం, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధం ఉండదు. అదే మనకి యుఎస్ఏ లాంటి దేశంలో చూస్తే అక్కడ దేశం మొత్తానికి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే స్టేట్ కూడా సపరేట్గా సిటిజన్షిప్ ఉంటుంది. మనకు అలా కాదు కదా, మనకి దేశం మొత్తం ఒకటే సిటిజన్షిప్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ ఒకే రకంగా భారతీయుడు అనే గుర్తింపు ఉంటుంది. ఇది ఆర్టికల్స్ అనేటువంటి ఈ విషయం చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం ఏ యాక్ట్ ద్వారా చూస్తాం అంటే ద సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రొవైడ్స్ ఫర్ ది అక్వైజిషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ సంబంధించి 1955లో ఒక చట్టం చేసుకున్నాము. ఆ చట్టం ప్రకారము ఈ రోజున ఎవరికి సిటిజన్షిప్ తీసేయాలి లేదా ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది, అదేవిధంగా ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఆ యొక్క యాక్ట్ ద్వారానే మనం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఎక్వైజేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్, ఒకవేళ మరి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు కూడా సిటిజన్షిప్ ఎవరైనా పొందాలనుకుంటే, అంటే మనకు కాదు వేరే దేశంలో ఎవరైనా సరే సిటిజన్షిప్ పొందాలి అనుకుంటే ఎలా పొందొచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా సిటిజన్షిప్ పొందొచ్చు. ఎలా అంటే కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళు న్యాచురల్గా వచ్చి ఇక్కడ ఉండి భారతదేశం మీద గౌరవం ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ వాళ్ళు అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడ చోటు ఉండదు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, భారతదేశం శరణార్థుల నిలయం కాదు, ఇదేమీ అనాథాశ్రమం కాదని చెప్పి. కాబట్టి ఒకవేళ మనకి మిగతా దేశాల వాళ్ళు ఎవరైనా సరే సిటిజన్షిప్ పొందాలనుకుంటే భారతదేశం సిటిజన్షిప్ అది ఎలా అనేటువంటి చూస్తే ఫస్ట్ థింగ్, సో ఓవరాల్ కాన్సెప్ట్లో చెప్తాను, దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు అనమాట. దెర్ ఆర్ 4 ways ఇన్ విచ్ ఇండియన్ సిటిజన్షిప్ క్యాన్ బి అక్వైర్డ్. 4 రకాలుగా మనం అక్వైర్ చేసుకోవచ్చు అని తీసుకోవచ్చు సిటిజన్షిప్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది కూడా 1955 యాక్ట్ ద్వారానే మనకి వస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే బై బర్త్. సో నార్మల్గా ఇది అందరికీ మన ముఖ్యంగా మన ఎవరైతే ఉన్నారో మన అందరికీ కూడా బై బర్త్ ద్వారా వచ్చేస్తుంది. మన పిల్లలకి కానీ ఆ తర్వాత వాళ్ళకి కానీ ఎవరికైనా సరే. సో భారతీయులకి ఎటువంటి ప్రాబ్లం లేదు, బై బర్త్ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బై రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ బీన్ ఎ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇందా మీకు చెప్పాను కదా, సో మనం ఆర్టికల్ 8లో చెప్పుకున్నాం. అతని యొక్క మూలాలు భారతదేశంలో ఉన్నాయి, అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క బర్త్ అంతా ఇండియాలో జరిగింది. కానీ అతను ఫారెన్ స్టేట్లో పుట్టాడు, కానీ అతని యొక్క మూలాలు చూస్తే భారతదేశంలో ఉన్నాయి. అతను ఎలా అంటే అతను రిజిస్ట్రేషన్ ద్వారా పొందొచ్చు. రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years. అలాంటి వ్యక్తి 7 years పాటు ఇండియాలో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుని 7 years పాటు ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుని 7 years ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ వస్తుంది. ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ ఈస్ రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ అన్డివైడెడ్ ఇండియా. సో రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ అన్డివైడెడ్ ఇండియా, అంటే అన్డివైడెడ్ అంటే ఇండియా అండ్ పాకిస్తాన్ ఈ రెండు కాకుండా మిగతా ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఏ పర్సన్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎన్ ఇండియన్ సిటిజన్ అండ్ ఈజ్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఫర్ 7 years బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. సో అలాగే ఇండియన్ సిటిజన్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వేరే దేశస్తులు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పొందొచ్చు. అయితే ఆర్డినరీ రెసిడెంట్ కింద 7 years పాటు ఉండాలి. ఈ యొక్క వాళ్ళకి 7 years అనేటువంటిది మనకి కేటాయించడం జరిగింది. పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అండ్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎన్ ఇండియన్ సిటిజన్ వీళ్ళిద్దరికీ మాత్రమే, ఈ 2 రకాల వర్గాల వరకు మనకి 7 years ఆర్డినరీ రెసిడెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత బై డిసెంట్, ఏ పర్సన్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా ఆన్ ఆర్ ఆఫ్టర్ January 26, 1950 డేట్ ఇంపార్టెంట్ మనకి, ఈజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై డిసెంట్ ఆఫ్ హిస్ హర్ ఫాదర్ వాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్. సో ఇక్కడ చూడండి, బై డిసెంట్ అంటే ఏంటంటే ఏ పర్సన్ బోర్న్ అవుట్ సైడ్ ఇండియా, ఒక వ్యక్తి ఒక పిల్లవాడు జన్మించాడు భారతదేశం వెలుపల వేరే దేశంలో ఆన్ ఆఫ్టర్ January 26, 1950 January 26 తర్వాత, దాని ముందు కాదు తర్వాత, ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను కూడా సిటిజన్ ఆఫ్ ఇండియాయే. బై డిసెంట్ ఇఫ్ హిస్ ఫాదర్ వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్. అయితే వాళ్ళ యొక్క తండ్రి భారతీయుడు అయి ఉండాలి బై బర్త్ అతను భారతీయుడు అయి ఉండాలి, అతను రిజిస్ట్రేషన్ ద్వారా అవ్వకూడదు. బై బర్త్ వాళ్ళ యొక్క ఫాదర్ అంటే సింపుల్గా, సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియానే ఎవరో ఒకరు, సో
పెళ్ళి అయిపోయింది, తర్వాత వేరే దేశానికి అక్కడ ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు, అక్కడ వాళ్ళకి బాబు పుట్టాడు అనుకున్నాం. అతను కూడా భారతీయుడే. అయితే అతని యొక్క తండ్రి ఎందుకు భారతీయుడయ్యాడు ఆ పిల్లవాడు అంటే, అతని యొక్క తండ్రి భారతదేశంలోనే పుట్టాడు కాబట్టి, ఒక ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాడు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళు కూడా మనకి సిటిజన్షిప్ అనేటువంటిది రావడం జరుగుతుంది, ఈ చిన్న చిన్న పిల్లలు కూడా. బై న్యాచురలైజేషన్, ఇది సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే, ఇది బాగా ఫారినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్షిప్ కావాలనుకుంటే 12 ఇయర్స్ పాటు ఇండియాలో ఉండాలి. 12 ఇయర్స్ పాటు అంటే అప్రాక్సిమేట్గా 12 ఇయర్స్ ఉండకపోయినా మొత్తం 12 ఇయర్స్ పాటు ఇండియాలో ఉండాలి. అయితే టోటల్ కౌంటింగ్ డేస్ అయితే 11 ఇయర్స్ పాటు ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి. 11 ఇయర్స్ అంటే 11 ఇయర్స్ ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి. టోటల్గా 12 ఇయర్స్ లెక్కేస్తారు. ఈ 12 ఇయర్స్లో మనం చేయగలిగితే, అంటే వెళ్ళి రావడానికి ఒక 1 ఇయర్ తీసేస్తే ఒక 11 ఇయర్స్ పాటు ఉంటే వాళ్ళకి న్యాచురల్గా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా వాళ్ళు న్యాచురల్గా ఎక్వైర్ చేసుకుంటారు, దీన్ని న్యాచురలైజేషన్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనము సిటిజన్షిప్ అనేటువంటిది పొందవచ్చు. సో 4 రకాలు: ఒకటి బై బర్త్, బై రిజిస్ట్రేషన్, బై డిసెంట్, బై న్యాచురలైజేషన్. ఈ 4 రకాలుగా మనం పొందొచ్చు. దానికి డిఫరెన్స్ అనేది మనం చూసాం. అయితే ఇక్కడ మరొక అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఏంటి దీని గురించి చాలా చాలా గొడవలు జరిగాయి, సిఏఏ అనేటువంటిది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ యాక్ట్ ఏం చెప్తుందనంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి మైనారిటీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ 3 దేశాల్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరవుతారు? మైనారిటీస్ ఆ 3 దేశాలు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ 3 కూడా ముస్లిం మెజారిటీ కంట్రీస్. అక్కడ మైనారిటీస్ ఎవరవుతారు? హిందూస్ అవుతారు, క్రిస్టియన్స్ అవుతారు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు. వీళ్ళందరూ ఈ 6 కమ్యూనిటీస్, హిందూ, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్, క్రిస్టియన్స్, ఈ 6 కమ్యూనిటీలు ఎవరైనా సరే భారతదేశానికి వచ్చేసి, అది కూడా 2014 డిసెంబర్ 31 ముందు భారతదేశానికి వచ్చి అప్పటికి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళందరికీ కూడా సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు న్యాచురల్గా 11 సంవత్సరాలు పడుతుంది అనుకున్నాం కదా, కానీ వీళ్ళు ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి మైనార్టీస్ 2014 డిసెంబర్ 31 ముందు వాళ్ళు 31లోగా వాళ్ళు 5 సంవత్సరాలు, కనీసం 5 సంవత్సరాలు భారతదేశంలో ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి 2024 డిసెంబర్ 31కి ముందు కూడా ఎవరైనా వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇది తీసుకొచ్చారు అని అంటే, ప్రధానంగా మనం పాకిస్తాన్ చూద్దాం. ఇండియా, పాకిస్తాన్ విడిపోయేటప్పుడు అక్కడ హిందూస్ యొక్క పాపులేషన్ కన్సిడర్గా 20% ఎంత ఉంది, రిమైనింగ్ 80% ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ ఆ రోజు 1947 నుంచి ఈ రోజు చూస్తే ఇండియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఫాస్ట్గా గ్రో అయింది. కానీ ఇదే హిందూస్ యొక్క పాపులేషన్ మనకి పాకిస్తాన్లో ర్యాపిడ్గా తగ్గిపోయింది. సో ఇక్కడ ఏమవుతుంది పాకిస్తాన్లో అంటే, కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ఎలాంటి కన్వర్షన్స్? చాలా రాంగ్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ఆడవాళ్ళ మీద రేప్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళని దౌర్జన్యంగా కొట్టడం కావచ్చు, బలవంతంగా మత మార్పులు చేయడం కావచ్చు. అందువల్లే మనం చూసాం బంగ్లాదేశ్ కానీ, లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, నాట్ ఓన్లీ హిందూస్ అనే కాదు, క్రిస్టియన్స్, బుద్ధిస్టులు, సిక్కులు, జైనులు, పార్సీలు వీళ్ళందరూ కూడా. ఇక్కడ ప్రధానంగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు హిందూస్. సో వీళ్ళందరినీ హక్కును చేర్చుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎవరిది, బంగ్లాదేశ్ ఎవరిది? మనదే, మనమే కదా అందరూ కూడా. వాళ్ళు ఎవరు అంటే, వాళ్ళ యొక్క చరిత్రలోకి వెళ్తే ఈ బంగ్లాదేశ్, ఈ పాకిస్తాన్ అందరూ భారతీయులే, అందరూ ఒకే కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు, అందరూ హిందువులే చెప్పాలంటే కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే. బట్ తర్వాత కాలంలో మతపరంగా విడిపోయాము, తర్వాత కాలంలో బౌండరీల వారిగా విడిపోయాము. బట్ వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతదేశానికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళే కాబట్టి వాళ్ళకి వచ్చారు కదా, ఇచ్చలేదు. కనీసం 5 సంవత్సరాల పాటు ఇక్కడ స్థిరంగా కరెక్ట్గా భారతదేశం యొక్క చట్టాలను గౌరవిస్తూ, భారతదేశాన్ని గౌరవిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి సిటిజన్షిప్ కాన్సెప్ట్. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్స్ కావచ్చు, డేట్స్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ నుంచి కూడా మనకి పాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఫండమెంటల్ రైట్స్ కంప్లీటెడ్గా చెప్పుకుంటాము.
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి, తర్వాత యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్, లోకల్ గవర్నమెంట్స్, ఇలా ప్రతిదీ కూడా వివరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఒకటి మీ యొక్క ఎంకరేజ్మెంటే మనం త్వరగా వీడియోస్ చేయడానికి నాకు దోహదం చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి. సో ఈ విధంగానే మనకి కాంప్రహెన్సివ్ లెవెల్లో మన క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య.